అనంతపురం నగరపాలక సంస్థ నగర మేయర్ తన కార్పొరేటర్లతో కలిసి పలు అంశాల గురించి బుధవారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. డివిజన్ల పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపడతామని అసిస్టెంట్ కమిషనర్ పావని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల కొరత ఉన్న విషయం వాస్తవమేనని, దానికి సంబంధించి నగర కమిషనర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని తెలిపారు. స్ట్రీట్ లైట్స్ తో పాటుగా కుక్కల బెడద అధికంగా ఉందని, వారు తమ దృష్టికి సమస్యను తీసుకొచ్చారని, పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయా డివిజన్ పరిధిలో ఇప్పటికే కుక్కల పట్టేందుకు చొరవ చూపుతున్నామని, డివిజన్ల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. త్వరలోనే నగరంలో అన్ని డివిజన్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇతర అంశాలకు సంబంధించి నగర కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈరోజు గౌరవ మేయర్ గారు మనకి కార్పొరేటర్స్ అందరితోటి కలిపి ఒక రివ్యూ మీటింగ్ లాగా కండక్ట్ చేయడం జరిగిందండి. ఆ రివ్యూ మీటింగ్ సందర్భంగా మనకి కొన్ని శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రీట్ లైట్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా వాటర్ సప్లై రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని రైజ్ చేసి ఉన్నారు. దానికి రిలేటెడ్ మనం శానిటేషన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా కొన్ని డివిజన్స్ నుంచి కార్పొరేటర్స్ మనకి ఇష్యూస్ రైజ్ చేశారు. డోర్ టు డోర్ కలెక్షన్ గురించి కానీ, లేకపోతే మనకి జీవీపీ పాయింట్స్ క్లియరెన్స్ గురించి కానీ, డ్రైన్ క్లీనింగ్ గురించి కానీ, అక్కడ ఉన్న మనకి వర్కర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దానికి రిలేటెడ్ కూడా కొంచెము మెన్షన్ చేయడం జరిగినది. సో ఆ విషయంలో ఏవైతే మనకి ఈరోజు శానిటేషన్ రిలేటెడ్ వీళ్ళు ఇష్యూస్ రేస్ చేసి ఉన్నారో దానికి రిలేటెడ్ మనం డెఫినెట్గా అడ్రస్ చేసి ఆ డోర్ టు డోర్ కలెక్షన్ ఏదైతే ఉందో మనం 100% జరిగేలాగా చూస్తున్నాము, చర్యలు తీసుకుంటున్నాము అండ్ జరుగుతుంది. బట్ ఇంకా మనకి ఇష్యూస్ చెప్పిన ఏరియాస్లో ఎక్కడైనా గ్యాప్స్ అట్లాంటివి ఏదైనా ఉంటే అవి కూడా డెఫినెట్గా అడ్రస్ చేసి మనం 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరిగేలాగా చూస్తాము డెఫినెట్గా ఆ విషయంలో. అండ్ వర్కర్ షార్టేజ్ గురించి విత్ టైం మనము అది డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కమిషనర్ గారి దృష్టిలో పెడతాము. ఈ ఇష్యూ ఏదైతే రేస్ చేసి ఉన్నారో ఆ ఇష్యూ గురించి. అండ్ ఇంకొకటి డాగ్స్ క్యాచింగ్ విషయం గురించి కూడా మెన్షన్ చేసి ఉన్నారు. దీనికి రిలేటెడ్ మనం ఆల్రెడీ ఏబీసీ సెంటర్లో మనము ఆన్ రెగ్యులర్ బేసిస్ కార్పొరేషన్లోతో పాటుగా మనం మిగిలిన అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్న 5 ULBస్కి రిలేటెడ్ కూడా మనం డాగ్స్ క్యాచింగ్ అనేది చేస్తున్నారు. అండ్ యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్ మాత్రమే మనము ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేసి వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఒక స్కెడ్యూల్ లాగా వెళ్తున్నాం మనము. అంటే ఫస్ట్ డివిజన్ నుంచి స్టార్ట్ చేసి 50th డివిజన్ వరకు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 23rd డివిజన్ నిన్న మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సార్ వాళ్ళు మనకి ఇష్యూ రేస్ చేసింది వచ్చేసి CSI చర్చ్ దగ్గర రేస్ చేశారు. మనం చెప్పిన విషయము యాజ్ పర్ మనము రెగ్యులర్గా స్కెడ్యూల్ ప్రకారంగా సర్క్యులర్ ఇచ్చిన దాని ప్రకారంగా వెళ్తున్నాము. అండ్ మోస్ట్లీ వితిన్ 1 or 2 days ఒకసారి ఈ విషయం కూడా కమిషనర్ సార్ దృష్టిలో పెట్టి యాక్షన్ తీసుకునే దృష్టిగా మనం ప్రయత్నం చేస్తామండి. అండ్ ఏదైతే వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పారో అది కూడా SC గారు అటెండ్ అవ్వడం కూడా జరిగింది. సార్ కూడా ఇష్యూస్ నోట్ చేసుకున్నారు. దాని గురించి కూడా చర్యలు తీసుకుంటాం. అలాంటిది ఏమీ లేదు అండి. కంపల్సరీగా ఇన్విటేషన్స్ అనేవి వెళ్తున్నాయి. బట్ మీరు చెప్పిన విధంగా ఏదైనా ఇష్యూ రేజ్ అయితే కనుక అది ఎక్కడైనా మిస్టేక్ అట్లాంటివి జరిగి ఉంటే డెఫినెట్గా అది అడ్రస్ చేస్తాము. అండ్ కమిషనర్ సార్ దృష్టిలో పెట్టి డెఫినెట్గా అట్లాంటివి రిపీట్ అవుతుంది. అలాంటిది ఏమీ ఉండదండి. మనం పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏవి వచ్చినా ఈక్వల్ బేసిస్లోనే అడ్రస్ చేస్తాము. అట్లాంటి ఇష్యూ అయితే ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఏరియాలో భూమి పూజలు ఎక్కువ చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ లేకపోతే మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ పిలవలేదనేది వాళ్ళ ఆరోపణ పైన మీరు ఎలా? ఇది కమిషనర్ గారు దృష్టిలో పెడతాను. ఇష్యూ రేస్ చేసింది. అండ్ సార్ ఏదైనా ఉంటే కనుక సార్